ఇండియన్ ధనాధన్ క్రికెట్ కింగ్డమ్ కోసం ఆఖరి పొరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లోనే రిచెస్ట్ లీగ్ ఐపీఎల్ 19వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. దాదాపు నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్లో ఫైనల్ వార్ ఆసక్తి రేపుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన గుజరాత్ టైటన్స్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ ఫైనల్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇరు జట్ల బలబలాలు, గేమ్ ప్రేక్షన్, స్టార్ ప్లేయర్స్ మధ్య ఇంట్రెస్టింగ్ వార్ వంటి అన్ని అంశాలతో ఐపీఎల్ ఫైనల్ పోరుపై టీ న్యూస్ స్పెషల్ డ్రైవ్. మల్టీ మిలియన్ టోర్నీ ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరి పొరకు సర్వసిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు 2022లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన గుజరాత్ టైటన్స్ రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలవాలని సమరోత్సాహంతో బరిలోకి దిగుతుంది. స్టార్ ప్యాక్డ్ బ్యాటింగ్, తిరుగులేని బౌలింగ్ అటాక్తో సమ ఉజ్జీలుగా ఉన్న ఈ రెండు మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఐపీఎల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్ 9 సార్లు తలపడ్డాయి. ఇందులో 5 సార్లు ఆర్సీబీ విజయం సాధించగా గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక ఈ సీజన్ లీగ్ దశలో ఆర్సీబీ, గుజరాత్ టైటన్స్ చొరొక మ్యాచ్లో గెలిచాయి. అయితే మొదటి క్వాలిఫైయర్లో గుజరాత్ను చిత్తు చేయడం సైకలాజికల్గా ఆర్సీబీకి బూస్ట్ ఇచ్చే అంశం. ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్ కళ గతేడాది సాకారమైంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈసారి తిరుగులేని ఆటతో చెలరగింది. అంచనాలు నిలబెడుతూ టేబుల్ టాపర్గా నిలిచింది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో అదరగొట్టింది. రజత్ పాటిదార్ సారథ్యంలో రాటుదిలిన ఆర్సీబీ మునుపెన్నడలేనంత బలంగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ధర్మశాల వేదికగా జరిగిన మొదటి క్వాలిఫైర్లో గుజరాత్ టైటన్స్ ను చిత్తు చేసింది. ఇదే ఊపులో ఫైనల్లోనూ చిలరేగాలని ఆర్సీబీ కాన్ఫిడెంట్ గా ఉంది. కింగ్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ప్రధాన బలం కానున్నాడు. తిరుగులేని ఫిట్నెస్ తో అందరినీ అబ్బురపరుస్తున్న కోహ్లీ తన పరుగుల దాహం తీరలేదని ఈ ఐపీఎల్లో మరోసారి నిరూపించాడు. ఇప్పటి వరకు సీజన్లో 15 మ్యాచ్ల్లో 600 పరుగులు సాధించాడు. 1 సెంచరీతో పాటు 4 ఆఫ్ సెంచరీలో బాదాడు. పవర్ ప్లేలో బౌలర్లపై అగ్రెసివ్ అప్రోచ్తో విరుచుకుపడుతున్న కోహ్లీ ఆర్సీబీ భారీ స్కోర్లకు బాటలు వేస్తున్నాడు. ఫైనల్లోనూ కింగ్ కోహ్లీ ఫామ్ కొనసాగిస్తే ఆర్సీబీకి తిరుగుండదని విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీతో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ ఆర్సీబీకి ప్రధాన బలం. అనామక ఆటగాడి నుంచి ఆర్సీబీకి ఒక డ్రీమ్ కెప్టెన్ గా మారాడు పాటిదార్. పర్ఫార్మింగ్ కెప్టెన్ గా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ గా కూల్ అండ్ కామ్ మెంటాలిటీతో ఆకట్టుకుంటున్న పాటిదార్ బ్యాటింగ్ లో మాత్రం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు.
ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత మిడిల్ గేమ్లో స్పిన్నర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అందుకే ఆర్సీబీ రన్ రేట్ టెంపో మిడిల్ ఓవర్లలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సీజన్లో రజత్ పాటీదార్ 13 ఇన్నింగ్స్లో 486 పరుగులు సాధించాడు. ముఖ్యంగా క్వాలిఫైయర్లో 1లో గుజరాత్ టైటన్స్ పై రజత్ పాటీదార్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగాడు. 33 బంతుల్లో 93 పరుగులతో ఆకాశమే అద్దెగా చెలరేగి ఆర్సీబీని ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. రజత్ పాటీదార్ సారథ్యంలో రాటుదిలిన కింగ్ కోహ్లీ సేన ఆర్సీబీని ఫైనల్లో సవాల్ చేసేందుకు ప్రిన్స్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ సిద్ధమైంది. హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైయర్ మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది టైటాన్స్. కెప్టెన్ గిల్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ తిరుగులేని ఫామ్లో ఉండడం టైటాన్స్ కు ప్రధాన బలం. ఎలిమినేటర్ మ్యాచ్లో సూపర్ సెంచరీతో చెలరేగిన గిల్ ఫైనల్లోనూ అదే ఫామ్ ని కంటిన్యూ చేయాలని టైటాన్స్ ఆశలు పెట్టుకుంది. సీజన్లో గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు 700 పైచీలకు పరుగులు చేసి తమ సత్తా చాటుకున్నారు. వీరిద్దరికి తోడు జాస్ బట్లర్, రాహుల్ తివాటియా, జాసన్ హోల్డర్తో టైటాన్స్ బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. అయితే టాప్ ఆర్డర్ పైనే ఎక్కువ డిపెండ్ అవ్వడం టైటాన్స్ కు పెద్ద మైనస్ పాయింట్. ఇక బౌలింగ్ లో 2 జట్లు తిరుగులేనివిగా ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్, హజిల్వుడ్, రసిక్ సలాంతో ఆర్సీబీ ఫేస్ అటాక్ అద్భుతంగా ఉంది. సీజన్లో భువనేశ్వర్ 26 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్ లో దూసుకెళ్తున్నాడు. ఇక రసిక్ సలాం సైతం 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు టైటాన్స్ జట్టులో కగిసో రబాడా 28 వికెట్లు పడగొట్టి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. రబాడాకు తోడు మియాభాయ్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో టైటాన్స్ ఫేస్ బౌలింగ్ సాలిడ్ గా ఉంది. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ టైటన్స్ కు అదనపు బలం. అటు ఆర్సీబీ, ఇటు టైటన్స్ బ్యాటింగ్ బౌలింగ్ లో పవర్ ప్యాక్డ్ గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్ పోరు రసవత్తరంగా మారింది. రైట్, ఐపీఎల్ ఫైనల్ పోరు ఎంతో రసవత్తరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, ఓవరాల్ గా క్రికెట్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద పండుగని అనుకోవచ్చు. ఎంతో ఈగర్ గా ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ మధ్య పోరు ఎలా ఉండబోతుందంటారు? ప్రత్యూష, 2 నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ సీజన్ 19 రేపటితో ముగియనుంది. రేపు ఫైనల్లో ఇటు గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అటు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ పోర్లో తలపడనున్నాయి. ఇప్పటికే అభిమానులు ఈ మ్యాచ్కు సంబంధించి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరుసగా రెండోసారి ఫైనల్కి చేరిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని చూస్తే ఇక 2022లో ఇటు టైటిల్ చేజిక్కొని మళ్ళీ 2023లో రన్నరప్గా నిలిచి 2023లో సిఎస్కే చేతిలో అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఓటమి చవి చూసిన
గుజరాత్ ఖచ్చితంగా ఈసారి టైటిల్పై కన్నేసింది. ఖచ్చితంగా రేపటి జరిగే మ్యాచ్కి సంబంధించి ఇటు అభిమానులు కావచ్చు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక క్వాలిఫైయర్ 1లో ఇటు గుజరాత్ను 92 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ అదే జోష్తో కూడా రేపటి మ్యాచ్కి సంబంధించి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోహ్లీ కావచ్చు, ఇటు రజత్ పాటిదార్ కావచ్చు, అదేవిధంగా టీమ్ డేవిడ్, అటు పడిక్కల్, ఇదంతా కూడా బ్యాటింగ్ పరంగా కూడా ఎంతో పటిష్టంగా ఉందని చెప్పాలి. అదేవిధంగా బౌలింగ్ పరంగా చూస్తే ఇటు భువనేశ్వర్ కుమార్ కావచ్చు, అంతేవిధంగా హేజిల్వుడ్ కూడా వీరంతా కూడా ఇటు బ్యాటింగ్ బౌలింగ్లో ఆర్సీబీ ఎంతో పకడ్బందీగా ఉందని చెప్పాలి. అదేవిధంగా ఇటు గుజరాత్కి సంబంధించి చూస్తే ఇటు శుభ్మన్ గిల్ కావచ్చు, ఇటు బట్లర్ కావచ్చు, ఇటు వాషింగ్టన్ సుందర్, అదేవిధంగా ఇటు బౌలింగ్ పరంగా చూస్తే ఇటు సిరాజ్, అదేవిధంగా రబడా, ప్రసిద్ధ్ కృష్ణ, ఇటు బ్యాటింగ్ బౌలింగ్ పరంగా కూడా ఇటు గుజరాత్ కూడా ఎంతో బలమైన జట్టుగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోయిన మ్యాచ్లో ఇటు రాజస్థాన్పై శుభ్మన్ గిల్ 104 పరుగులు చేసి అటు ఎంతో అద్భుతమైన ఫామ్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని మ్యాచ్లో కూడా ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో దాదాపు ఆర్సీబీ గుజరాత్ మధ్య దాదాపు 9 మ్యాచ్లు జరగగా 4 మ్యాచ్లు ఆర్సీబీ, మరో 4 మ్యాచ్లు గుజరాత్ గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తెలియలేదు. ఇక రేపటి జరిగే మ్యాచ్ సంబంధించి ఇటు గుజరాత్ సంబంధించి హోమ్ గ్రౌండ్ నేపథ్యంలో ఇటు భారీగా జనం వచ్చే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా తమ హోమ్ గ్రౌండ్లో విజయం సాధించాలని కూడా గుజరాత్ మంచి కసి మీద ఉందని కూడా చెప్పచ్చు. ప్రాక్టీస్ కూడా అదేవిధంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఆర్సీబీ మాత్రం ఖచ్చితంగా రెండోసారి కూడా టైటిల్ చేజించుకోవాలని కూడా ఇటు రజత్ పాటిదార్ నేతృత్వంలో భీకరమైన పోరు కూడా సిద్ధంగా ఉన్నదని కూడా చెప్పాలి. ఇక రేపు జరిగే స్టేడియం సంబంధించి ఇటు మ్యాచ్ సంబంధించి లక్షల మంది కెపాసిటీ ఉన్న ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో పెద్ద ఎత్తున కూడా బ్యాటింగ్ సంబంధించి పరుగుల వరద పారే అవకాశం ఉండేది. దాదాపు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న జట్టు ఖచ్చితంగా 190+ రన్నులు చేసే అవకాశం ఉన్నదని కూడా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవర్ ప్లేలో వారిని బ్యాటింగ్ ఎంచుకున్న జట్టును అవుట్ చేయకపోతే మాత్రము పరుగుల వరద ఇంకా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గుజరాత్ హోమ్ గ్రౌండ్ నేపథ్యంలో అటు స్టేడియంలో గుజరాత్కి ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే క్రీడా విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదంటూ కూడా ఇప్పటికే ఆర్సీబీ కూడా జట్టు ఎంతో కఠినంగా కూడా ఇటు క్రీడా మైదానంలో తమ ప్రాక్టీస్ కూడా చేస్తుందని కూడా చెప్పచ్చు. రేపటి జరిగే ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఇటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్కి సంబంధించి రేపు ఫైనల్ విజేత ఐపీఎల్ సీజన్ 19 ఫైనల్ విజేత ఎవరో తేలనుంది. ఓకే, రైట్ మహేష్. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రఘు లైవ్లో అందిస్తారు. రఘు, చెప్పండి. సో లీగ్ దశలో టాప్ 2 టీమ్స్ ఫైనల్కి చేరుకున్నాయి. అయితే ఆర్సీబీ టీంతో కాంబినేషన్ ఎలా ఉండబోతుందంటారు? ప్రత్యూష 17 సంవత్సరాల వాళ్ళ యొక్క లాంగ్ వెయిటెడ్ డ్రీమ్ అనేది లాస్ట్ ఇయర్లో మనం చూసాము. ఆర్సీబీ అసలు ఒక దశలో అంటే గతంలో ఐపీఎల్ ట్రోఫీ అనేది విరాట్ కోహ్లీ జీవితంలో ఇంత గొప్ప ఆటగాడు, ఇంత గొప్ప సెన్సేషనల్ ప్లేయరు, ఇంత గొప్ప లెజెండ్ ప్లేయరు, తనకి ఒక అందని ద్రాక్షగా ఒక 17 సంవత్సరాలు ఊరించింది ఐపీఎల్. అట్లాంటి ఐపీఎల్లో లాస్ట్ టైం మనం చూసాము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ విధంగా అయితే టైటిల్ గెలిచిందో. నిజం చెప్పాలంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక మెరాకిల్ అండ్ టెరిఫిక్ అని చెప్పొచ్చు ప్రత్యూష. ఈసారి ఏదైతే అంటే ఒక వాళ్ళ యొక్క లాంగ్ అవైటెడ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఈసారి ఏదైతే ఐపీఎల్ వాళ్ళకు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వాళ్ళు స్టార్ట్ చేశారు ఐపీఎల్ 2026ని. నిజం చెప్పాలంటే ప్రత్యూష అసలు హోల్ క్రెడిట్ గోస్ టు ద మేనేజ్మెంట్ అని చెప్పాలి. ఇన్ని రోజులు అంటే కప్పు గెలవకపోయినా కూడా వాళ్ళ ప్లేయర్లను బ్యాక్ చేయడం కానీ, ఒక టీంని గ్రూమ్ చేయడం కానీ, అందులో ఒక రజత్ పాటీదార్ లాంటి ఒక అనామక ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చినప్పుడు నిజం చెప్పాలంటే మొత్తం క్రికెట్ ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే టీంని గతంలో రాహుల్ ద్రావిడ్, డానియల్ వెట్టోరి, అనిల్ కుంబ్లే లాంటి లెజెండ్ ప్లేయర్లు లీడ్ చేశారు. అంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప ఆటగాళ్ళు లీడ్ చేసినా కూడా ఐపీఎల్లో ఒక్కసారి కూడా వాళ్ళు టైటిల్ గెలవలేకపోయారు. గతంలో కూమ్లే సారథ్యంలో ఒక్కసారి ఫైనల్కు వచ్చారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దట్టు మన డక్కన్ చార్జర్స్ ఏదైతే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రీవియస్ ఫ్రాంచైజీ మారక ముందు ఉన్న డక్కన్ చార్జర్స్ చేతిలో వాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒక స్టార్డమ్ క్రియేట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ యొక్క ఫ్యాన్ బేస్ అనేది ఆర్సీబీకి మెయిన్ ప్లస్ పాయింట్. అట్లాంటి ఒక గొప్ప ఫ్యాన్ బేస్ అంటే వాళ్ళు
కప్పు గెలవకపోవచ్చు ప్రత్యూష, కానీ వాళ్ళ యొక్క రెవెన్యూ కానీ వాళ్ళ యొక్క టీం యొక్క వాళ్ళ యొక్క ఎండార్స్మెంట్ రెవెన్యూ మాత్రం ఎప్పుడైనా సరే మిగతా అన్ని టీమ్స్ కన్నా టాప్ ఉంటుంది ప్రత్యూష. కానీ ఎట్లయినా సరే ఛాంపియన్ గెలిస్తేనే ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి మేనేజ్మెంట్ అనుకున్నారు. లాస్ట్ టైం రజత్ పాటీదార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రత్యూష. రజత్ పాటీదార్ అనే ఒక ఆటగాడు ఎప్పుడైతే 2022కు ముందు తను నిజం చెప్పాలంటే ఐపీఎల్ వేలంలో ఒక అన్సోల్డ్ ప్లేయర్ ప్రత్యూష, ఈజ్ ఏ అన్సోల్డ్ ప్లేయర్. అంటే ఆ యొక్క ఆటగాడిని కొనడానికి కూడా ఏ ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. అట్లాంటి రజత్ పాటీదార్ని మరీ ఒక్కసారి ఆర్సీబీ ఒక ఆటగాడు గాయపడితే అతను రీప్లేస్మెంట్గా తీసుకొచ్చారు టీంలోకి. తన మీద నమ్మకం ఉంచి ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లో అతను ఆడిన విధానం చూసి ఆ యొక్క కోచ్ యాండీ ఫ్లవర్ అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఇతనికి కెప్టెన్సీ ఇచ్చే ఖచ్చితంగా కూల్ అండ్ కామ్ మెంటాలిటీతో ఉన్నాడు, మన టీంని లీడ్ చేస్తాడన్న నమ్మకంతో పాటీదార్ కెప్టెన్సీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత రజత్ పాటీదార్ వెనుదిరిగి చూసుకోలేదు ప్రత్యూష. లాస్ట్ సీజన్ మనం చూసాము ఎంత అద్భుతంగా టీంని లీడ్ చేశాడు. విరాట్ కోహ్లీ యొక్క సపోర్ట్ అనేది అతనికి చాలా ఉంది. అంటే కోహ్లీ లాంటి ఒక గొప్ప టాప్ లెజెండ్ ప్లేయర్ని జట్టులో ఉండి జట్టును లీడ్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ టాస్క్ ప్రత్యూష. తనకి జట్టు నుంచి మేనేజ్మెంట్ నుంచి కావచ్చు, ఇటు ప్లేయర్స్ నుంచి కావచ్చు మంచి సపోర్ట్ వచ్చింది. ఇక ఈసారి ఐపీఎల్లో చూసాము ఎంత టెరిఫిక్ ఆట తీరు ఆర్సీబీ అంటే నిజం చెప్పాలంటే వాళ్ళ టాప్ టు బాటమ్ అంత ఫర్మిడబుల్ బ్యాటింగ్ లైనప్. తర్వాత బౌలింగ్లో చూడాలి మనం, భువనేశ్వర్ కుమార్ అనే ఆటగాడిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఎందుకు వదులుకుంది అని ఎంత బాధపడుతున్నారు ఫ్యాన్స్ అంటే ఈసారి 26 వికెట్లు పడగొట్టాడు ఈ సీజన్లో భువనేశ్వర్ కుమార్. దట్టు పవర్ ప్లేలో ఒక ఆటగాళ్ళని టాప్ వికెట్స్ని పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్. ప్రత్యర్థి జట్ల మీద వాళ్ళ యొక్క డామినేషన్కి మెయిన్ రీజన్ భువనేశ్వర్ కుమార్ అని చెప్పుకోవాలి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అయితే పవర్ ప్లేలో మునుపెన్నడూ లేనంత డామినేషన్ కనబరుస్తున్నాడు. విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, తర్వాత వాళ్ళు టాప్ ఆర్డర్లో వాళ్ళు అద్భుతంగా ఆడితే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో రజత్ పాటీదార్ అనే కెప్టెన్. ఈసారి మనం చూసాం రజత్ పాటీదార్ ఆల్మోస్ట్ 13 ఇన్నింగ్స్లో 486 రన్స్ కొట్టాడు ప్రత్యూష. 486 రన్లు మొన్ననే చూసాం మనము మొదటి క్వాలిఫైర్లో గుజరాత్ టైటాన్స్ మీద 33 పరుగులు 93 పరుగులు. ఇట్స్ రియల్లీ అంటే ఈక్వల్ టు 300 స్ట్రైక్ రేట్తో ఆడాడు రజత్ పాటీదార్. అంటే వాళ్ళ యొక్క బ్యాటింగ్ లైనప్ అనేది చాలా అంటే ఒకరు అవుట్ అయితే ఇంకొకరు అవుట్ అయితే ఇంకొకరు. నిజం చెప్పాలంటే ఈ సీజన్ మొత్తంలో వాళ్ళు కొలాప్స్ అయిన మాత్రం చాలా 1-2 మ్యాచ్ల్లో మాత్రమే ప్రత్యూష. ఓవరాల్ చూసుకుంటే టాప్ టు బాటమ్ హిట్టర్స్ ఉన్నారు అండ్ దట్టు అండ్ బ్లైండ్ హిట్టర్స్ గారు. వాళ్ళు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ బౌలింగ్లో విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్తో పాటు హాజిల్వుడ్, ఆస్ట్రేలియన్ పేసర్ జాష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, అసలు ఇక ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా అయితే తన యొక్క డిఫరెంట్ వేరియేషన్. నిజం చెప్పాలంటే కృణాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్ మీద చాలా చర్చ జరుగుతుంది. కానీ T20 ఫార్మాట్ క్రికెటర్లో బ్యాటింగ్ డామినేషన్ అవుతున్నప్పుడు బౌలర్లు వాళ్ళ యొక్క అస్తిత్వం నిలబెట్టుకోవడానికి, సక్సెస్ కావడానికి ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ని వాడుకుంటారు, అందులో తప్పులేదు. కృణాల్ పాండ్యా మీద కొన్ని ఫ్రాంచైజీలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా తను అంటే జట్టుకు ఏ విధంగా నేను కంట్రిబ్యూషన్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆడుతున్నారు కృణాల్ పాండ్యా. ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ మాత్రం నిజం చెప్పాలంటే ఓవరాల్ మన హెడ్ టు హెడ్ రికార్డ్ కూడా ఇద్దరి మధ్య వీళ్ళకే అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 9 మ్యాచ్లు ఆడారు ఐపీఎల్లో ఇప్పటి వరకు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ గుజరాత్ టైటన్స్, అందులో 5 సార్లు ఆర్సీబీ గెలిచింది. ఓన్లీ 4 టైమ్స్ మాత్రం జస్ట్ అంటే ఒక ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో అది రీసెంట్గా ఈ సీజన్లోనే జరిగింది ప్రత్యూష. లీగ్ మ్యాచ్లో ఇద్దరు చెరొక మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా క్వాలిఫైయర్లో ఏదైతే మనం చూసాం మొన్ననే ధర్మశాల వేదికగా జరిగిన మొదటి క్వాలిఫైయర్లో ఆర్సీబీ అనేది కంప్లీట్ డామినేట్ చేసింది. గుజరాత్ టైటాన్స్ యొక్క బలం ఏదనుకున్నామో ఆ బలం మీదనే దెబ్బ కొట్టింది. ఎవరిదైతే బలం ఉంటుందో అక్కడే బలహీనత ఉంటుంది. గుజరాత్ టైటాన్స్కి ఆర్సీబీకి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఏ ఒక్క ఆటగాడి మీద డిపెండ్ అయ్యలేదు. అంటే విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయరే, కోహ్లీ ఆడకపోతే ఇంకొకరు ఆడతారు. తర్వాత టిమ్ డేవిడ్ ఫెయిల్ అయితే ఇంకొక ప్లేయర్ వస్తున్నాడు. అంటే ఎవరో ఒకరు ఏదో ఒక మ్యాచ్లో ఎవరో ఒక ఆటగాడు. అంటే క్రికెట్ అనేది ఒక టీమ్ గేము. ఏదో ఒకరిద్దరు ఆటగాళ్ళ మీద డిపెండ్ అయినంత మాత్రాన కప్పులు గెలవడం చాలా కష్టం ప్రత్యూష. అంటే 1-2 మ్యాచ్లు గెలవచ్చు. ఆర్సీబీ విషయంలో మాత్రం మనకు అదే కనిపిస్తుంది క్లియర్గా. అంటే టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వరకు కూడా వాళ్ళ బ్యాటింగ్ లైన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే మాత్రం నిజం చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్లో ఒకటే టీంలో 2 ఆటగాళ్ళు 700 పైచీలకు పరుగులు చేశారు ఇదే సీజన్లో. ఇస్ నన్ అదర్ దెన్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. వాళ్ళిద్దరు కూడా టాప్ ఆర్డర్ ప్లేయర్లే. శుభ్మన్ గిల్ మన సెంచరీ కొట్టాడు, గెలిపించాడు. సాయి సుదర్శన్ కూడా సక్సెస్ అవుతున్నాడు. కానీ ఆర్సీబీతో ఏదైతే ధర్మశాలలో ఓడిపోయారో వీళ్ళు, ఆ మ్యాచ్లో వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు. అంటే శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే ఎవరు తర్వాత? జాస్ బట్లరా ఫామ్లో లేడు.
ఇంకెవరు లేరు. సో రాహుల్ తివాటియా లాంటి ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్ లో ఉన్నప్పటికీ కూడా జట్టును గెలిపించే పర్ఫార్మెన్స్ చేసే ఒక ప్లేయర్ గుజరాత్ టైటన్స్ లో లేరు. అంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళ ఆశలు, వాళ్ళ విన్నింగ్ ఆశలు మొత్తం శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ మీదనే ఉన్నాయి ప్రత్యూష. అక్కడే దెబ్బగొట్ట. ఒకవేళ రేపు జరిగే ఫైనల్లో కూడా వాళ్ళకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగబోతుంది. వాళ్ళు ఆర్సీబీ మీద గెలిచారు కూడా లీగ్ మ్యాచ్ లో. కానీ ఒకవేళ వాళ్ళ టాప్ ఆర్డర్ ని కనుక వీళ్ళు ఫంబుల్ చేయగలిగితే మరొకసారి ఆర్సీబీకి ఎడ్జ్ ఉంటుంది ప్రత్యూష. ఆల్ రైట్ రఘు. సో మహేష్, మీరు చెప్పండి, ఆర్సీబీ విజయాల్లో మెయిన్ థింగ్ బౌలింగ్ కీ రోల్ పోషించింది. సో గుజరాత్కి మరోసారి ప్రమాదం తప్పదంటారా? ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఉండబోతుందంటారు? చూస్తే గతంలో మనం గత ఐపీఎల్లో చూసినట్టయితే ఇప్పటి వరకు అటు గుజరాత్పై ఆర్సీబీ పై చేయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో కూడా ఇటు 5 మ్యాచ్లు కూడా ఆర్సీబీ గెలిస్తే 4 మ్యాచ్లు మాత్రమే గుజరాత్ గెలిచింది. అందులో ఆర్సీబీ గుజరాత్పై దాదాపు 255 పరుగుల హిస్టరీ కూడా ఆర్సీబీకి ఉన్నది. అదేవిధంగా ఇటు గుజరాత్ అత్యధికంగా 205 పరుగులు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రతిసారి కూడా ఇటు పరుగుల వరదలో మాత్రము ఇటు ఆర్సీబీదే ఎక్కువగా అటు దాదాపు 250 పరుగులు పైన చేసిన హిస్టరీ ఉన్న నేపథ్యంలో రేపు జరిగే మ్యాచ్కి సంబంధించి కొంచెం ఎంతో ఉత్కంఠ కూడా నెలకొన్నదని కూడా చెప్పాలి. ఇక ఆర్సీబీకి సంబంధించి ఇటు బౌలింగ్ సంబంధించి ఇటు భువనేశ్వర్ కుమార్ కావచ్చు, హేజిల్వుడ్ సంబంధించి కూడా వీరు అత్యద్భుతంగా ఫామ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా ఇటు గుజరాత్లో మాత్రమే ఇటు ఆల్రౌండర్లు అటు రషీద్ ఖాన్ కావచ్చు, ఇటు హోల్డర్ కావచ్చు సంబంధించి ఇటు ఆల్రౌండర్లు ఉన్న నేపథ్యంలో కూడా వీరికి కూడా కొంత గుజరాత్ కూడా ఇటు ఎంతో పటిష్టంగా ఉందని చెప్పాలి. ఇక సిరాజ్ మాత్రం కొంత అటు వెన్ను నొప్పి అటు భుజం నొప్పి కారణంగా ఒకవేళ మ్యాచ్కి రేపు దూరం అయితే మాత్రం కొంత గుజరాత్కు కొంత నిరాశ ఉండే అవకాశం ఉందని కూడా చెప్పాలి. ఇక రాజస్థాన్ ఆర్సీబీకి సంబంధించి రజత్ పాటీదారు నేతృత్వంలో ఇప్పటికీ ఒక కప్పు గెలిచిన నేపథ్యంలో ఖచ్చితంగా మరో కప్ కూడా టైటిల్ కూడా గెలవాలని కూడా ఇప్పటికే పట్టుదలతో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కోహ్లీ ఉండు ఇటు వెంకటేష్ అయ్యర్ కూడా ఇప్పుడు అద్భుతంగా ఫామ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక టీం డేవిడ్ కావచ్చు, పడిక్కల్ టీం బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ ఎంతో పటిష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గుజరాత్ సంబంధించి సాయి సుదర్శన్ గిల్ నిలదొక్కుంటే మాత్రం పరుగుల వరద పారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ రెండు బలమైన జట్ల మధ్య రేపు జరుగుతున్న ఈ మ్యాచ్కి సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు టీంలు కూడా రెండో టైటిల్ కోసము రేపు పోరులో తలబడబోతున్నాయి. దట్స్ ఓకే మహేష్. సో రఘు, మీరు చెప్పండి, గుజరాత్ టైటన్స్ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్, వీక్నెస్ పై మీ అనాలిసిస్ ఏంటి? హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గుజరాత్ టైటన్స్కు కలిసి వచ్చే అవకాశం అంటారా? టాస్ కూడా ఎలాంటి రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉందంటారు? ప్రత్యూష, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది గుజరాత్కి ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ 30 మ్యాచ్లు ఆడింది గుజరాత్ టైటన్స్. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 30 సార్లు ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే అందులో 18 సార్లు గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. అండ్ ఈ సీజన్లో కూడా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్సే గెలిచింది. అంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా టాస్ అనేది కూడా మరొకసారి క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. మనం చూసాం గత ఏదైతే మనం క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 అండ్ ఎలిమినేషన్, ఈ 3 మ్యాచ్లను కనుక మనం క్లియర్గా పరిశీలిస్తే ఫస్ట్ ఏదైతే గుజరాత్ టైటన్స్ ఓడిపోయిందో మ్యాచ్ ఎవరి మీద, ఆర్సీబీ మీద, టాస్ గెలిచి అపోనెంట్కి బ్యాటింగ్ ఇచ్చింది. అక్కడ భారీ స్కోర్ కొట్టారు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఏదైతే తర్వాత జరిగిన ఎలిమినేషన్ అంతకుముందు జరిగిన మ్యాచ్లో కూడా టాస్ గెలిచి అపోనెంట్కి బ్యాటింగ్ ఇచ్చింది. అక్కడ కూడా వాళ్ళకి మైనస్ అయింది. అయితే ఈ డైలమాలో రీసెంట్గా జరిగిన ఏదైతే గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఎలిమినేషన్ మ్యాచ్లో చూస్తే మనం టాస్ గెలిచి వాళ్ళు బ్లైండ్గా బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఏంటంటే పిచ్చు పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు డిసిషన్ తీసుకోలేదు. మొన్న జరిగిన మ్యాచ్లో నిన్న చూసాం శుభ్మన్ గిల్ ఎంత అద్భుతంగా సెంచరీ కొట్టి ఆడుతూ పాడుతూ 200+ స్కోర్ని ఈజీగా చేజ్ చేశారు. సో రేపు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో కూడా వికెట్ కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ, అంటే 200 పైచీలకు పరుగులు పోయేటట్లు మాత్రం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో లీగ్ మ్యాచ్లో మాత్రం ఓన్లీ 155 రన్స్ మాత్రమే అక్కడ స్కోర్ చేసింది ఏదైతే ఆర్సీబీని వాళ్ళు కంట్రోల్ చేశారు. సో రేపు జరిగే మ్యాచ్లో టాస్ వన్ మోర్ టైం క్రూషియల్ కాబోతుంది. ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు మరొక్కసారి టార్గెట్ చేజింగ్కే వెళ్లే అవకాశాలు ఉంటాయి ప్రత్యూష. ఇకపోతే గుజరాత్ టైటన్స్కి మనం చూసాం ఆల్రెడీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ వాళ్ళదేం లేదు, ఒకటే స్ట్రెంగ్త్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక సక్సెస్ అయిందంటే మాత్రం వాళ్ళని ఆపడం కష్టము. సో వాళ్ళని ఎక్కడ ట్యాకిల్ చేయాలంటే అక్కడ టాప్ ఆర్డర్ మీద దెబ్బ కొట్టాలని ఆర్సీబీ కూడా వాళ్ళ యొక్క వీక్నెస్ ఎక్కడ ఉందో అక్కడ కొట్టాలని చూస్తుంది. సో ఆర్సీబీ కూడా మంచి బౌలింగ్ లైనప్ ఉంది.
అండ్ గుజరాత్ టైటన్స్కి ఆర్సీబీకి అంటే ఇద్దరు కూడా మంచి బౌలింగే ఉన్నారు, కానీ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ టైటన్స్లో కగిసో రబడా అండ్ మహమ్మద్ సిరాజ్. రబడా 28 వికెట్లు పడగొట్టి ఇప్పుడు పర్పుల్ క్యాప్ ఓనర్ తను, అంటే టాప్. జస్ట్ రబడాకి భువనేశ్వర్కి రేపు మంచి ఫైట్ జరగబోతుంది. కగిసో రబడా 28, భువనేశ్వర్ కుమార్ 26. వీళ్ళిద్దరిట్లో ఎవరు పర్పుల్ క్యాప్ గెలుచుకోబోతారు, రేపు ఎవరు పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. కగిసో రబడా అండ్ వీళ్ళు తర్వాత రషీద్ ఖాన్ లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు, అండ్ సాయి కిషోర్ లాంటి టాల్ స్పిన్నర్ ఉన్నారు. అంటే బౌలింగ్ మంచి కాంబినేషన్ ఉంది, కానీ ఆర్సీబీలో ఏ ఒక్కరి మీద డిపెండ్ అయ్యలేరు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళు వికెట్లు పడుకుంటా పోతూనే ఉండాలి. సో ఆర్సీబీని ఏ ఒక్క ఆటగాడినో టార్గెట్ చేసి ఆర్సీబీని కంట్రోల్ చేయడం కష్టం, కన్సిస్టెంట్ గా రాణించాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గుజరాత్ కు ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీకి కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రత్యూష, ఇట్స్ గోయింగ్ టు బి ఎ టఫ్ ఫైనల్. రైట్ రఘు అండ్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది ఫైనల్ మ్యాచ్ అప్డేట్స్. సో ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.